కూడా జెండా ఊపి ఆటో డ్రైవర్లకు సంతోషం. ఆటో డ్రైవర్ల సేవల పథకం ఇక్కడ వచ్చిన ఈ కార్యక్రమానికి, ఆటో ఉత్సవానికి కార్యక్రమానికి చేసిన మా మండల నాయకులు, మాస్టర్లకి, నీటి సంఘాల అధ్యక్షుడికి, ప్రధాన కార్యదర్శి, యువత అధ్యక్షుడికి, మహిళా అధ్యక్షురాలకి, పదవులు అందరికీ కూడా నా నమస్కారం. పత్రికా విలేకరులకి అందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ పథకం 2,90,234 మందికి ఆటో రిక్షా, టాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకి లబ్ధి. ఒక్కొక్కరికి ఖాతాలో ఏడాదికి 15,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. ఏడాదికి వచ్చి గవర్నమెంట్ ఖర్చు 435.35 కోట్లు ఈ పథకానికి గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. ఇప్పుడు 11 గంటలకి బాబు గారు ఈ పథకాన్ని రిలీజ్ చేసి అందరికీ వాయిస్ ఇస్తాడు. ఈ ప్రతి ఒక్కరు కూడా, ఆ ఆటో డ్రైవర్లు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని బాబు గారు స్టెప్ బై స్టెప్ ఒక్కో పథకాన్ని, అన్ని మహిళ ఈ మధ్య బస్సు సర్వీసు కానీ, ఉచిత ప్రయాణం కానీ, ఇది కానీ, ప్రతి గ్యాస్ సిలిండర్లు కానీ, రైతులు కానీ, ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరు స్టెప్ బై స్టెప్ చేసుకుంటా గవర్నమెంట్ని గాడిలో పెట్టుకొని చేసుకుంటా వస్తూ ఉన్నాడు. దానివల్ల దాన్ని కూడా మీరు ఆలోచించుకొని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని అందరూ కూడా ఆశీర్వదించి ముందుకు పోతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో స్త్రీ శక్తి అనే ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టిన ఆటో కార్మికులు ఇబ్బందులు పడతారని గ్రహించి, మేము ఈ స్కీమ్ ప్రకటించకపోయినా ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లు మేము 15,000 ఇస్తామని కూడా ప్రకటించారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఆటో డ్రైవర్లకి కొంచెం ఆదరణ, అంటే వాళ్ళ యొక్క ఆర్థిక వెసులుబాటు కొంచెం తగ్గుతుందని వాళ్ళకి చేయూతగా ఈరోజు ఆటో డ్రైవర్లకి ఇతనేమి, ఆటో ఓనర్లకి ప్రతి ఒక్కరికి ఈ యొక్క 15,000 రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు నార్త్ రాజపాలెంలో ఒక టీఎన్టీసీ కాకుండా సిఐటి అంటే కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ సంస్థ కూడా ఈరోజు మాకు ఈ మద్దతును ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన, మంచి అభివృద్ధి చేస్తే ఎవరైనా పార్టీలకు అతీతంగా పాల్గొంటారని ఆ ఉద్దేశంతో ఈరోజు మద్దతు ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకు కూడా సిపిఎం అని కానీ, లేకపోతే ఇంకొక వైసీపీ అని కానీ, ఇంకొక ఆటోలని కానీ ఈ విధంగా కాకుండా ప్రతి ఆటో సోదరుడు వాళ్ళ కడుపు పూట కోసం వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆటోలు దొరుకుతున్న భద్రతారణ ఉద్దేశంతో ఈరోజు 15,000 రూపాయలు వాళ్ళకి అందజేయడం జరిగింది. అందుకని ప్రతి ఒక్క ఆటో డ్రైవర్, అంటే మేము ఆటో కార్మికులుగా ముందుకు వచ్చి మాకు మద్దతు
నుంచి సుమారు రాజుపాలెంలో ఈరోజు 120 నుంచి 130 ఆటోలు మద్దతుగా మాకు ర్యాలీ ఇక్కడ నుంచి ఎంపీడీ ఆఫీస్ దాకా వెళ్తుంది. ఈ మద్దతుకి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, మా ప్రీతమ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎంపీ గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మన దేశానికి మంచి గౌరవం తీసుకొస్తున్న నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.